నీ దగ్గర డబ్బు, బలము, వయస్సు ఈ 3 ఉన్నప్పుడు ఏ తప్పు చేసినా నీకు బాధనిపించదు, కష్టమనిపించదు, నష్టమనిపించదు. అదెప్పుడు తెలుస్తుందో నీకు తెలుసా? నువ్వు వృద్ధాభ్యాసమైపోయి మంచం మీద కూర్చున్నప్పుడు నీ కోడలు గాని, కొడుకు గాని, నీ నోటికి సరిపోయిన ఆహారం అందివ్వకపోయినప్పుడు, నీ చూపు తగ్గిపోయినప్పుడు నీకు చాలా బాధనిపిస్తుంది. ఆ బాధే కాదు, నీ బలంతో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ నీ రీల్స్ ఏస్తావు. అంటే క్యాసెటు. చూపు కనబడదు. అంటే నీ ఆత్మతో ఆ రీల్స్ చూస్తావు. అప్పుడు కుమిలిపోయి ఈ కళ్ళంట పుసులు కారుతుండే నీరు కారుతుంటది. ఎందుకింత పాపం చేశాను? ఎందుకింత ప్రజలకి నరకం చూపించాను? అప్పుడు ఆలోచించి కూర్చుంటావు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఇప్పుడు తెలుస్తుంది నీ కథల్లా. అందుకోసమే బలము, డబ్బు, పౌరుషము, వయసున్నప్పుడు ఏ కర్మ చేస్తావో ఆ కర్మ వృద్ధాప్యాసమైన పరిస్థితిలో అది నీకు కాపాడుతుంది. అది ప్రతి ఒక్క మనిషి ఆలోచించినప్పుడే వాడు ధర్మానికి ఎప్పుడూ కూడా కాపాడుతాడు. నీ స్వార్థముగా నువ్వు బ్రతికితే ప్రజలేమైపోతారు? అసలు నువ్వు మనిషివి కాదా? మృగమైతే ఇలాంటి నరకం అనుభవిస్తావు. చివరికి ఏమయ్యింది? నీ చెయ్యి నోటి దగ్గరికి వెళ్ళడానికి కూడా నీకు శక్తి లేదు. అప్పుడు గోడల మీద ఎగిరి ఎళ్ళున్నావు. అది ఆలోచించుకో. జ్ఞానవంతుడుగా, మూర్ఖముగా ఆలోచించితే నీ పరిస్థితి ఏమైంది ఇప్పుడు ఒక్కసారి గమనించుకోరా.